స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా. ఈవినింగ్ ఇంటికి పిల్లలు వచ్చేలకి స్నాక్స్గా తొందరగా అయిపోవాలి. 5 minutesలో అయిపోద్ది అనమాట. ప్యాన్ కేక్ ఇలా చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను 2 cups. తర్వాత అందులో కొంచెం బేకింగ్ పౌడర్ వేసి కలిపేసి ఇలా విస్తర్తో పక్కన పెట్టేసుకోండి. తర్వాత 2 cup పాలు తీసుకున్నాను వేరే బౌల్లోకి. 2 eggs తీసుకున్నాను. 1/4 cup ఆయిల్ తీసుకున్నాను. కొంచెం 2 spoons షుగర్ తీసుకున్నాను అనమాట. 2 tablespoons షుగరు వేసేసి మంచి కలిసిపోయేలాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోవాలన్నమాట. బాగా బీట్ చేసేసేయండి. బాగా కలిసిపోతుంది. ఎగ్స్ ఎక్కడ ఉండకూడదు. మొత్తం మంచి కలిసిపోవాలి. మిక్స్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని అందులో ఈ మిక్స్ మొత్తం పోసేసి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మీ ఇష్టం, గోధుమ పిండి తీసుకుంటారా మైదా పిండి తీసుకుంటారా, ఏదైనా మీ ఇష్టం. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. పిల్లలకి హెల్త్కి కూడా మంచిది కదా. బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇలా గట్టిగా వచ్చింది అనుకోండి, ఇంకొంచెం కాచి చల్లార్చిన పాలు పోసుకొని లూజ్గా మన దోశ పిండిలాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. మనం దోశ పిండికి ఎలా కలుపుకుంటామో అలాగా దోశ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఎక్కడ గడ్డలుగా అట్లా ఉండొద్దు. బాగా స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇదో ఈ విధంగా దోశ పిండిలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం బటర్ రాయండి. ప్యాన్ వేడయ్యాక ఇలా బటర్ రాసేసి కొంచెంగా వేసి చిన్న దోశల్లాగా వేసుకోండి. ఇలా చిన్న దోశల్లాగా వేసుకోండి. ఎన్ని వీలైతే అన్ని వేసుకొని దానిపైన కొంచెం బటర్ వేసేయండి. కొంచెం మీడియం టు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎందుకంటే మళ్ళీ ఐలో వద్దు, లోపల వరకు పచ్చిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒకే దిక్కు పోస్తున్నాం కదా. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం టు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా కాలనివ్వాలన్నమాట. ఒకసారి కాలాక మళ్ళీ తిప్పి వేసుకోండి. ఇలా ఈజీగా కూడా వస్తున్నాయి చూడండి. చాలా స్మూత్గా ఉంటాయి, చాలా టేస్టీ కూడా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. వద్దనుకుంటే చాలా ఇష్టంగా, చాలా హెల్త్కి కూడా మంచిది. ఎగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మంచి హెల్త్కి కూడా మంచిది. బాగా తింటారు, ఇష్టంగా తింటారు పిల్లలు. చూడండి, మళ్ళీ కూడా అలానే వేసుకోండి. ప్యాన్ కేక్ పిల్లలు ప్యాన్ కేక్లు అంటే చాలా ఇష్టం కదా. అంతే, ఇలా చేసేసుకోండి మొత్తం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్